హలో నమస్కారం అండి. నా పేరు వేణుబాబు. నేను ఈరోజు న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ ఫ్లైట్ ద్వారా వెళ్తున్నాను. ఇది నా యొక్క ఢిల్లీ ఫ్లైట్ వ్యూ. శ్రీనగర్ నుంచి ఇప్పుడే ఫ్లైట్ క్రాస్ అవుతూ ఉంది. అది ఒక వీడియో చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఎంత క్లియర్గా ఇక్కడ హిమాలయస్ మనకి ఫ్లైట్ నుంచి కనబడుతున్నాయి. మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడ నేను దిగబోతున్నాను. ఆల్మోస్ట్ ఇంకా ల్యాండింగ్కి దగ్గరగా వచ్చేసింది. జీవితంలో తొలిసారి ఇక్కడ కాశ్మీర్కి వచ్చాను. ఈ యొక్క కాశ్మీర్లో ఈ చెట్లు అవి చూస్తున్నాను. తొలిసారి పైన్ ట్రీస్ అనుకుంటా ఇవి, కొన్ని చినార్ ట్రీస్. ఇంకా ఆల్మోస్ట్ చాలా ఎక్సైటింగ్ ఉంది నాకు. చూద్దాం. ఐ థింక్ 10 సెకండ్లో దిగబోతున్నాను అనుకుంటున్నాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 దిగేసా. వచ్చిన 2-3 గంటల్లోనే నా మిత్రుడు అరుణ్ రషీద్ సహకారంతో వెంటనే అతను బైక్ తీసుకుని మేమిద్దరము శ్రీనగర్ బయటకి అయితే వచ్చాము చూడడానికి. కొత్త ప్రాంతం కదా, నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. కార్లు, చెట్లు అని అతను చూపించుకుంటూ ముందుకి తీసుకెళ్తూ ఉన్నాడు. చెట్లు చూడండి, ఇవి చినార్ చెట్లు అనుకుంటా ఇవి. అలా తీసుకెళ్తూ ఇక్కడి నుంచి జమ్మూకి వెళ్ళడానికి ఇది రూట్ అని చెప్పారు ఆయన. ఆయన చెప్పినవి చాలా వరకు వినబడలేదు, హెల్మెట్ పెట్టుకున్నాడు కదా. ఓకే, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడు దగ్గరలో శ్రీనగర్లోనే ఫేమస్ దాల్ లేక్ ఉంది, అది చూడడానికి వెళ్తున్నాం. ఆ కొండ మీద ఆ టవర్ కనిపిస్తుంది చూడండి. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు 1500 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం కిందట ఇదే కొండ మీద ఉండి తపస్సు చేశారంట. వెంటనే ఇప్పుడు దాల్ లేక్ దగ్గరికి వచ్చాము. ఒక 10 నిమిషాల్లోనే దాల్ లేక్ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్లో దాల్ లేక్ కనిపిస్తుంది చూడండి. మొత్తం ఇదంతా నా మిత్రుడు సహకారంతో కుదిరింది, అరుణ్ రషీద్ గారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇదిగో ఈయనే నాకు హాయ్ చెప్తున్నారు. ఇదిగోండి చూడండి, అక్కడే దాల్ లేక్ వెనకాలే అతిపెద్ద సుందరమైన హిమాలయ పర్వతాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడే నేను ఫ్లైట్ దిగి 3:30 అయింది. ఇప్పుడు ఇది సమయం 7 గంటలు 7:30 గంటలు అవుతుంది. చిన్నగా చీకటి పడుతుంది కాబట్టి మిత్రుడు చెప్పాడు త్వరగా మనం కొన్ని సెల్ఫీస్ తీసుకుని వెళ్దాము. సో ఇంకా అలా దాల్ లేక్ అలా చూస్తున్నాను. కొంత దురదృష్టవశాత్తు కొంత పొల్యూషన్తో కూడి ఉంది దాల్ లేక్. అలా ముందుకెళ్తాం ఇప్పుడు. ఏదో అలా చూస్తున్నాను అటు ఇటు. దాల్ లేక్ మొత్తం ఒక రౌండ్ తిప్పుతూ ఉంటే 10-15 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాడు నా మిత్రుడు. ఓకే, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మరొకసారి అప్పుడేదో వీడియో తీస్తూ ఏదేదో మాట్లాడుతున్నాను దాల్ లేక్ గురించి. ఇప్పుడు జస్ట్ ఏదో వీడియో ఎడిటింగ్లో చెప్తున్నాను. దాల్ లేక్ మరి ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తూ ఉంది. నా వెనకాల ఉన్న చెట్లు చిన్నారి చెట్లు ఉన్నాయి. అవి కాశ్మీర్లోనే కనిపిస్తాయంట, మన దేశంలో ఇంకెక్కడ కనిపించవంట. వాటి గురించి నేను చెప్తూ ఉన్నాను. వెనకాల చిన్నారి చెట్లు, మరీ వెనకాల హిమాలయ పర్వతాలు, ఇటువైపు దాల్ లేక్. చాలా బాగుంది. దాల్ లేక్ పర్యటన ముగిసిన వెంటనే దగ్గరలోనే ఉన్న లాల్ చౌక్ వెళ్ళాను. లాల్ చౌక్ అనేది మన కాశ్మీర్ చరిత్రలో చాలా ప్రముఖమైన స్థానం పొందిన స్థానం ఇది. గతంలో 10 టెర్రరిస్ట్ అటాక్లు జరిగితే అందులో 9 ఇక్కడే జరిగేవంట. మొత్తం శ్రీనగర్ నగరానికి నడిబొడ్డున ఉంటుంది. శ్రీనగర్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు లాల్ చౌక్. ఈ యొక్క లాల్ చౌక్ పక్కన మన భారతదేశ మూవెన్ల జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంది. ఆ వీడియోలో అది చూపించలేకపోయాను, సారీ. కానీ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సమయం 8 గంటలు అవుతుంది. చుట్టూ క్రౌడ్ అయితే ఎక్కువ మంది ఉన్నారు. పర్లేదు, ఐఎమ్ ఎక్సైటింగ్ టు సీ ఇట్. మేము ఇంకా తిరుగు ప్రయాణం మొదలవుతున్నాము. చిన్నగా మా మిత్రుడికి చెప్పాను వెళ్దామని. ఇంకా లాల్ చౌక్ చూసుకుంటూ ఇంకా బైక్ మీద రైరేమని ముందుకెళ్తూ ఉన్నాము. చుట్టూ రకరకాల షాపులు చూడొచ్చు. శ్రీనగర్కే తలమానికమైన కొన్ని వస్తువులు దొరికే షాప్స్ ఇవన్నీ. మిత్రుడు రైడింగ్ చాలా వేగంగా తీసుకెళ్తున్నాడు ముందుకు. ఇంకా తిరుగు ప్రయాణం హోటల్కి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి మా హోటల్ ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇంకా నెక్స్ట్ డే ఇంకా నేను వీడియో తీయలేదు కానీ మిలు మైచో సార్తో బయటకు వచ్చాము. మళ్ళీ తిరిగి లాల్ చౌక్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అనంతరం హ్యాండీక్రాఫ్ట్స్ దుకాణంలోకి కూడా వెళ్ళాము. అక్కడ కొన్ని సరుకులు అయితే కొనుక్కున్నాము. నా చేతిలో వేసుకున్నాను ఉండి అది పశ్చిమతో తయారు చేశారంట. అది 30,000 ఉంటుందంట ఆ షవలు. చాలా ఆనందం వేస్తుంది. తర్వాత వెంటనే సార్తో కలిసి బయటకు ఒక రెస్టారెంట్కి వచ్చి కాశ్మీరీ బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నాము. కొద్ది గంటల ముందే మనం యాపిల్ ఫామ్లో కొన్ని యాపిల్స్తో పాటు నేను సార్ కొన్ని ఫొటోస్ దిగాము. అంతకుముందు మా ఆఫీస్ స్టాఫ్తో కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చెప్పడం మర్చిపోయాను కాదు, నిన్న కాదు ఈరోజు కూడా ఒకసారి లాల్ చౌక్కి వెళ్ళి దిగిన ఫొటోస్ ఇవి. ఇంకా 3వ రోజు ఉదయాన్నే నేను, వినోద్ సార్ మరియు మిల్లు సార్ ముగ్గురం కలిసి ఒక రెంట్ కార్ తీసుకుని శ్రీనగర్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాం అనే ప్రాంతానికి వెళ్ళాం. అసలు ఈ శ్రీనగర్ని భూతల స్వర్గం అంటారు కదా. ఈ భూతల స్వర్గం అనేది మనం సిటీలో తిరుగుతుంటే అది ఒక స్వర్గం అని తెలీదు. కాస్త సిటీ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గాము చూస్తే అది అర్థమవుతుంది. డ్రైవర్ మాకు చెప్తూ ఉన్నాడు. పక్కనే మాకు కార్ విండో నుంచి కనబడుతున్న చెట్లు అవి చూసి వాటిని చూసి నేను చిన్నారి ట్రీస్ అంటే అవి చిన్నారి ట్రీస్ కాదు, అవి విల్లో ట్రీస్ అన్నారు ఆయన. విల్లో ట్రీస్తోనే మనం క్రికెట్ ఆడుతాం చూడండి, ఎంతో మనందరికీ చాలా ఫేమస్ స్పోర్ట్ ఇండియాకి. ఆ క్రికెట్ బ్యాట్లు ఈ యొక్క విల్లో చెట్ల ద్వారా తయారు చేస్తారు. నాకు తెలిసి ఈ యొక్క భారతదేశంలోనే విల్లో చెట్లు లభ్యమయ్యే ప్రాంతం ఇదొక్కటే. అంటే కాశ్మీర్ లోయలో చాలా చెట్లు ఉన్నాయి ఈ విల్లో ట్రీస్. చిన్నారు చెట్లతో పాటు విల్లో ట్రీస్ కూడా మరి పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఒక సీనిక్ బ్యూటీ అనేది మాత్రం చాలా బాగా కనబడుతుంది ఈ యొక్క ప్రాంతాల్లో మేము వెళ్తూ ఉంటే. దగ్గరలో చూడండి నూనూపు కొండలు కనబడుతున్నాయి, హిమాలయాస్. చూద్దాం, వీఆర్ గోయింగ్ టు సీ పెహల్గాం ఇన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్. భూలోక స్వర్గం అనిపించే కాశ్మీర్లో మనం ఇప్పుడు వ్యవసాయ పంటలను మనం పక్క నుంచి చూడొచ్చు. చెట్లు, వెనకాల హిమాలయ పర్వతాలు మరియు వ్యవసాయ పంటలు. అబ్బో, చూడడానికైతే మాత్రం చాలా అందంగా ఉంది. ఇక్కడ సెక్యూరిటీ పర్సనల్ ప్రస్తుతానికి అమర్నాథ్ యాత్ర జరుగుతుంది కాబట్టి మామూలు రోజుల్లో కంటే అధికమైన సెక్యూరిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మన భారతదేశాన్ని 24 గంటలు కటికరెప్పలా కాసుకొని చూసే మన ఆర్మీ జవాన్లు 190% జవాన్లు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోనే ఉంటారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే మన భారత ప్రముఖుల నినాదాలను మరొకసారి గుర్తు చేసుకుంటూ అలా ముందుకు పోతూ ఉన్నాం. ఇక్కడ పట్టణ జీవన విధానం, మధ్యలో పల్లెటూరు జీవన విధానం అలా చూసుకుంటూ వేగంగానే మూవ్ అవుతూ ఉన్నాము. పొలాలు, మధ్యలో ఇల్లు, ఇక్కడ మేము రోడ్డు పైన అలా వేగంగా చూసుకుంటున్నాము. అట్లా ఇప్పుడు దూరంగా కొండ మీద కనిపిస్తుంది చూడండి, ఒక దర్గా అలా ఉంది. అది దర్గా బజరంగి భాయిజాన్ అనే సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలో చూపించారంట ఆ దర్గా గురించి. ఆ దర్గా మీద కొన్ని సీన్స్ అయితే చిత్రీకరించడం జరిగిందంట. అలాగే వేగంగా ముందుకు పోతూ ఉన్నాం. కొండలను అందుకోవడానికి మేము పరిగెడుతున్నామా అన్నట్టుగా ఉంది. పెహల్గావ్, ఐ లవ్ పెహల్గావ్ అనే ఒక సెల్ఫీ పాయింట్ అక్కడ చూస్తున్నాము. చిన్నగా మా పక్క నుంచి నది ప్రవహిస్తూ ఉంది. పాలకన్నా తెల్లగా ఇందులో నీళ్లు కనిపిస్తున్నాయి. అంటే ఎంతో స్వచ్ఛమైన నీరండి. ఇలాంటి స్వచ్ఛమైన నీరు అనేది అంటే ఇలా ప్రవహించడం అనేది మన సౌత్ ఇండియా సైడ్ అయితే మాత్రం ఇప్పుడు చూడము. బాగుంది. ఒక పక్క సెక్యూరిటీ పర్సనల్స్, మరో పక్క సీనిక్ బ్యూటీ ఆఫ్ ద నేచర్. వావ్, మరొక కొండకి దగ్గరగా వస్తూ ఉన్నాము. చూద్దాం.
ये नदी का नाम क्या बोला आपने भाई साहब? लदर रिवर, लदर रिवर, లెడర్. ఓకే, లెడర్ రివర్. లెడర్ రివర్ అంట ఇది. అలా డ్రైవర్తో మాట్లాడుతూ ఇంకా పెహల్గాంకి చాలా దగ్గరలో చేరుకుంటున్నాం. చాలా ప్రశాంతమైన వాతావరణం, బీచ్ యొక్క సెలయేరు శబ్దాలు విని ఎన్ని రోజులు చెక్ పోస్ట్ దగ్గర దిగేసాం. దిగిన వెంటనే కాస్త టైం తొలిసారి వచ్చాను కదా, సెల్ఫీలు ట్రై చేశాను. కొత్త ఉన్నాయి ఇవన్నీ. అంటే చాలా సార్లు తీసుకునేది మాట్లాడుతున్నా, మూవీస్ లో చూస్తూ ఉంటాం. వెనకాలయో కొండలు ఉన్నాయి, అలా ఆల్మోస్ట్ ఒక చెప్పడానికి ట్రై చేస్తాను. పోస్ట్ లాంటి పాయింట్ దగ్గరికి వచ్చాము. కొండలు ఉన్నాయి కానీ ఇక్కడ మేము దిగి మా సామాన్లు మాత్రం చాలా ఎక్కువ ఉందండి. స్కానింగ్ యంత్రాల ద్వారా పాస్ చేసుకుని ఇబ్బంది పడినట్టే ఉంది. కానీ ఢిల్లీలో చెమట పట్టినట్టు ఫార్ములాకి వెళ్తుంది. మా సీనియర్స్ చూస్తూ ఉంటే వినోద్ సింగ్ సార్ తో పాత సినిమా పాట గుర్తొస్తుంది. ప్రేమను గురిపించాము వినోద్ సింగ్. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఊచలా ఇంకా సారసాల ముందుకు నడుస్తుంటే సిద్ధుతో వెళ్తున్నాను. పెహల్గాంలో ఉన్నాను. ఎంత పెద్ద పెద్ద కొండలండి బాబు. అక్కడక్కడ గుర్రాలు, ఫుల్ ఫోర్స్. ఇంకా పెహల్గాం వచ్చిన తర్వాత మరికొన్ని ఫొటోస్ దిగాము. రకరకాల విధానాలుగా నేను పోజ్ ఇవ్వడానికి ప్రయత్నించాను ఈ ఫొటోస్లో. అబ్బో, కానీ ట్రై చేశాను కానీ కుదరలేదండి. సార్ ఏంటో నా మొహం సరిగ్గా తీయలేదు. ఏదో 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 చెప్పుదామని ట్రై చేశాను. హిమాలయాల గురించి, వినోద్ సింగ్ సార్ గురించి. చేతులైతే అటు ఇటు ఊపుతూ ఉన్నాను కానీ ఏం చెప్పలేకపోయాను. ఏమో వెనకాల ఆర్మీ పర్సనల్స్ ఉన్నారన్న భయంతో నేను ఏదో మాట్లాడలేకపోయానేమో అనిపిస్తుంది. చేతిలో వాటర్ బాటిల్ ఒకటి మళ్ళీ నా మొహానికి. ఆహా, నేను ఇచ్చిన కొన్ని ఫోజులు చూడండి. వెనకాల నది, ఆ తర్వాత సెలయేట్లో దిగి కొన్ని స్టిల్స్ ఇస్తున్నాను. మా సార్స్తో కూడా రమ్మని పిలిచాను కొన్ని ఫొటోస్ కలిసి దిగుదామని. కొన్ని దిగాము. ఫేసెస్ కట్ అయినాయి ఈ ఫొటోస్లో. ఈ ఫొటోస్ ఓకే, కంపేరింగ్లీ ఓకే, బాగానే ఉంది, పర్లేదు. ఇంకా అంతేనండి. పెహల్గాంలో ఎంతోసేపు లేము. మిల్లు మ్యాచ్ సరికి 5ంటికి ఫ్లైట్ ఉందని చెప్పి మేము వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు టైము నాకు తెలిసి 1 గంట అవుతుంది. పైన్ చెట్ల మధ్యలోంచి వెళ్తున్నాము. ఈ పైన్ ట్రీస్ అనేవి కేవలం టెంపరేట్ ఎన్విరాన్మెంట్, అంటే అత్యంత శీతలమైన ప్రాంతాల్లోనే కనిపిస్తాయి పైన్ ట్రీస్. శీతాకాలంలో మరియు మంచు కురిసే సమయాల్లో మంచు అనేది ఒక ఆకుల మీద ఉండకుండా జారిపోవడానికి వీలుగా ఈ యొక్క చెట్ల షేప్ అనేది ఉంటుంది. ఈ యొక్క పర్వతం అంతా పైన చెట్లతో నిండిపోతూ ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తాను అని తలుచుకుంటూ గల ముందుకెళ్ళిపోతున్నాం. మార్గం మధ్యలో మాకు యాపిల్ తోట కనబడిందండి మా ముగ్గురికి. మరొక్కసారి వినోద్ సార్కి యాపిల్ పళ్ళు చూపిద్దామని చెప్పి మేము లోపలికి తీసుకెళ్ళాము. ఈయనండి వినోద్ సారు, ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను కదా. చూడండి, చెట్టుకు విరగ కాసిన యాపిల్ పండ్లు ఉన్నాయి. అతి శీతల ప్రాంతంలోనే పండే పంట ఇది. కాసేపు నేను 2-3 సెకండ్లు నా ఫేస్ చూపించదలిచాను. నేను ఆ యొక్క సీనియర్లను కూడా చూపిస్తానని. యాపిల్ తోట ఓనర్ అయినా మరి కాసేపట్లో మాకు యాపిల్ జ్యూస్ తయారు చేసి మాకు ఇస్తానని చెప్పాడు. ఫ్రెష్ యాపిల్ జ్యూస్ తాగడానికి మేము రెడీగా ఉన్నాము. యాపిల్ని చూస్తూ నేను ఏదో డిస్క్రిప్షన్ చెప్తున్నాను, ఒక యాపిల్ ఎలా ఉంది అని చెప్పి. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగాము. నేను ఎప్పుడు యాపిల్ చూడని వాళ్ళలాగా ఎంత పట్టుకుని చూసా.
వినోద్ సింగ్ సార్ రిక్వెస్ట్ చేశాను యాపిల్ పండు గురించి కొంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని. సార్ ఎంతో సీరియస్గా యాపిల్ అంటే ఏంటి, అది మొక్క చెట్ట, దానికి విత్తనాలు ఉంటాయా ఉండవా, అది యాపిల్లో ఎన్ని రకాలు ఉంటాయి, యాపిల్ చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయి, ఎన్ని కొమ్మలు ఉంటాయి, ఎన్ని రెమ్మలు ఉంటాయి అని చెప్పి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సార్ డెడికేషన్కి మరొకసారి హ్యాట్సప్. ఇప్పుడు మనం యాపిల్ నుంచి తీసుకోబడ్డ ఒక ఫ్రెష్ జ్యూస్ తాగబోతున్నాం. ఈ బాయ్ సాబ్ మనకు మరి యాపిల్ జ్యూస్ తయారు చేసి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. फ्रेश एप्पल हाँ जी लाया ओके अच्छा आपका नाम क्या है भाई साहब शब्बीर अहमद ఓకే ఇప్పుడే ఫ్రెష్గా జ్యూస్ తీసి ఇందులో పోస్తున్నారు అయినా మనకి ఇస్తారేమో సార్కో దీజీ విత్ అవర్ బిలవ్డ్ వినోద్ సింగ్ సార్ I take apple juice. Fresh apple juice. ఓకే సార్ విలు సార్ and last is mine. I will have it. యాపిల్ మురబ్బా యాపిల్ జ్యూస్ తాగిన తర్వాత ये యాపిల్ చూపిస్తున్నాడు. हाँ सब इसमें मिक्स है। అది యాపిల్ మురబ్బా ये ఒకటి गार्लिक పికిల్ कश्मीरी ఒకటి देसी गार्लिक जो చట్నీ है ఒకటి मेन गार्लिक इतना है इसमें taste ठीक है, करके 450 किलो मिलता है। ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ షాప్ కీపర్ వినోద్ సింగ్ సార్ వెనిగర్ అనుకుంటా యాపిల్ వెనిగర్ ప్రొడక్ట్ Apple ये ना అది ఆరోగ్యానికి చాలా మంచిదని మరి जो आजकल समस्या आ అందరికీ रही है వినోద్ సింగ్ సార్ చెప్తున్నారు. हार्ट अटैक हो रहा ఇంకా అలాగే है, खून को पतला करता ఆయన है. వెనిగర్ లాంటి పదార్థాలు ఆయన ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారంట. హెల్త్కి చాలా మంచిదని ఆయన विदाउट केमिकल है। ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు సార్ చాలా ఎంతో फैटी लीवर के लिए भी ఆసక్తితో रहता ఉన్నారు. है ये मतलब ये कोलेस्ट्रॉल के लिए भी ये अपना हनी है. ये आपके- अपने मधुमक्खी पाली हुई है क्या? हाँ इधर दूसरे बगीचे में रहते हैं। अच्छा ये आपका ఓన్ బ్రాండ్ చేతిలో కొంచెం పెట్టగా మేము టేస్ట్ చేసి చూసాము. ఆయన దగ్గర ఉన్న కొన్ని పికిల్ ప్రొడక్ట్స్ ఆయన చూపిస్తూ ఉన్నాడు. అవి పేర్లు చూస్తున్న యాపిల్ చాస్ అంట, చట్నీ అంట, పికిల్ అంట, అంటే ఇది తీగా ఉంటుంది అనుకుంటా. కొందామని ఆలోచించాము 2 నిమిషాలు. ఏముందిలే మనకు తెలియనివి ఇవన్నీ అని చెప్పి మేము ఆలోచించలేదు. పెడుతున్నారు అదిగో నా చేతిలోకి తీసుకొని నేను టేస్ట్ చేస్తున్నాను. చూడడానికి అయితే బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది, బాగుంది. ఇంకా అక్కడి నుంచి మేము వేగంగా రిటర్న్ అయ్యాము. రోడ్డు పక్కన ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, చెక్కలు ఒక షాపుల పైన ఇళ్ల పైన పేర్చబడి ఉన్నాయి. అవి విల్లో వుడ్ అంట. కొద్ది నిమిషాల క్రితం నేను చెప్పాను కదా విల్లో వుడ్తో క్రికెట్ బ్యాట్లు తయారు చేస్తారని. డ్రైవర్ నాకు చెప్తున్నాడు. ఈ కాశ్మీర్లో లభించే విల్లో వుడ్ అనేది చాలా క్వాలిటీతో కూడుకున్న విల్లో వుడ్ అంట. ప్రపంచవ్యాప్తంగా ఇది ఎక్స్పోర్ట్ అవుతుందంట ఈ ప్రాంతం నుంచి. ఓకే, క్రికెట్లో మరి కాశ్మీర్ యొక్క పాత్ర కూడా ఉంది. అబ్బో, ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల పొడవున ఇది విల్లో వుడ్ అనేది కనబడింది. ఇక్కడ నుంచి ఒక సీనిక్ బ్యూటీ బాగుంది, పంట పొలాలు అవి చూడడానికి బాగున్నాయి అని చెప్పి నేను కొంతసేపు ఇక క్లిప్పింగ్ తీసుకుని ఉంచాను. దూరం నుంచి ఆ యొక్క నున్ను కొండలు మధ్యలో మమ్మల్ని ఆయన ఆపారు, వెంటనే వదిలేశారు అనుకోండి. శ్రీనగర్ పక్కనే ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంపోరి అనే ఒక సిటీకి వచ్చాం. ఈ సిటీ కుంకుమ పువ్వు పంటకు ప్రసిద్ధి, అదే సాఫ్రాన్ కల్టివేషన్కి. ఇక్కడ సాఫ్రాన్కి సంబంధించిన మరియు డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన షాప్స్ అయితే అనేక ఉన్నాయి. ఆ షాపుల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ షాపు కిసాన్ కేసర్ అనే షాప్కి వచ్చాను. రకరకాల డ్రై ఫ్రూట్స్ వీళ్ళు చూపిస్తున్నారు, అవి మనం చూడొచ్చు. ఇతను అడగడానికి ప్రయత్నిద్దాం, ఇతను ఈ షాప్లో ఏమి ఉన్నాయి అనేవి చూద్దాం. ఆయన షాప్ గురించి ఆయన అడిగాను, ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. ఆయన షాప్లో ఏమేమి దొరుకుతాయని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాడు. కుంకుమ పువ్వు తీసి చూపిస్తున్నాడు. 2 గ్రాములు 600 అంట, 10 గ్రాములు 3000 అంట, అంటే ఒక్కొక్క గ్రాము 300 రూపాయలు. కుంకుమ పువ్వు యొక్క ఫీచర్స్ చెప్తున్నాడు. కుంకుమ పువ్వులో అంట ఒక పారాసిటమల్ ఫార్ములా అనేది ఉంటుందంట. సో ఏంటంటే మనం నోట్లో పెట్టుకోగానే కొంత చేదు అనేది వస్తుందని చెప్పాడు ఆయన. కుంకుమ పువ్వు రెమ్మలు ఉంటే చూడండి, అది రెమ్మలు ఒక సైడ్ లావుగా ఉంటుందంట, ఒక సైడ్ సన్నంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. పాలల్లో కలుపుకొని తాగడం అది చాలా మంచిదని మరి చెప్తున్నాడు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన
దినుసు, మసాలా దినుసు అని చెప్పాలా, స్పైస్ అంటారు ఇంగ్లీష్లో. అత్యంత ఖరీదైనది ఇదే కుంకుమ పువ్వు. ప్రపంచం మొత్తంలో పండించే ఏకైక ప్రాంతం ఈ యొక్క జమ్మూ కాశ్మీరు, పంపోరే. ఆ పంపోరే అనే గ్రామంలోకి వచ్చాను. ఆ గ్రామంలోని ఈ యొక్క షాపు కీపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా అలాగే ఆయన షాప్లో దొరికే రకరకాల డ్రై ఫ్రూట్స్ తెలుసు కదండి, మన కాశ్మీరు డ్రై ఫ్రూట్స్కి చాలా ఫేమస్. కానీ ఇక్కడున్న కొన్ని రకాల ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్లో అనిపిస్తున్నాయి. కావాల్సినంత టేస్ట్ చేయండి అని ఆయన చెప్పడంతో కొన్ని తీసుకొని నేను తినడం జరిగింది. ఏదో శిలాజిత్ అంట, అదొక రకమైన మెడిసిన్. మరి ఆయన అయితే మాత్రం బాగానే చెప్పాడు. వీడియో అయితే కట్ అయిపోయింది. ఆయన చూపించిన యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఈ వీడియోలో నేను చూపించలేకపోతున్నాను. ఈసారి వీడియో తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా గమనించుకొని తీసుకుంటాను. ఫేమస్ సాఫ్రాన్ క్రోన్ ఫీల్డ్స్ ఇవి. కుంకుమ పువ్వు పండించే ప్రాంతాలంట. ప్రస్తుతానికి అయితే సీజన్ కాదు, షోయింగ్ చేయబోతారు కొన్ని రోజుల్లో.